హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఎస్, ఈ టైటిల్ కరెక్ట్, ఎగ్జాక్ట్, యాప్ట్ అండి. కుంభకర్ణుడికి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే పనిలో తెలంగాణ బీజేపీ నేతలు ఉన్నారు. పాపం కుంభకర్ణుడికి కాంపిటీషన్ ఇచ్చే పనిలోనే ఉన్నారు తెలంగాణ బీజేపీ నేతలు. ఈ మాట నేను మా కెమెరామెన్ అనలేదు, ఈ మాట స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నారు. అసలు మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా? ప్రతిపక్ష పాత్ర ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? మీరు అసలు ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? మీరు సెకండ్ ప్లేస్కి రండి చాలు, ఆ ఫస్ట్ ప్లేస్కి ఎలా రావాలో మేము చెప్తామని ఎప్పటి నుంచో కేంద్ర బీజేపీ నాయకులు, రాష్ట్ర బీజేపీ నాయకులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన నాయకులు, తెలంగాణ బీజేపీ నాయకులు, ముఖ్యంగా రామచంద్రరావు గారిని అధ్యక్షుడిగా నియమించిన దగ్గర నుంచి పూర్తి స్థాయి నిద్రావస్థలో ఉన్నారు. పూర్తి స్థాయి నిద్ర. అదేదో సినిమా ఉంటుంది, డీజే టిల్లు, ఆ సినిమా పేరు, వాడు సిద్ధు జొన్నలగడ్డ ఉంటాడు, ఏ బాబు లేవమ్మా లే అమ్మా ఏ బాబు అంటాడు చూడు, ఆ పరిస్థితిలో మనలో ఉన్నారనమాట. మరి పడుకున్నారు. ఇప్పుడు పడుకున్న వాళ్ళని లేపచ్చండి, నిద్రపోతున్న వాళ్ళని లేపచ్చు, కానీ నిద్ర నటించే వాళ్ళని లేపటం కష్టం. తెలంగాణ బీజేపీలో ఇప్పుడు వీళ్ళు నిద్రపోట్లా, నిద్ర నటిస్తున్నారు. అసలు ఎందుకు తెలంగాణ బీజేపీకి ఈ పరిస్థితి వచ్చింది? కేడర్ లేదా? కార్యకర్తలు లేరా? గ్రామాల్లో మంచి కమిటీలు లేవా? బలమైన బేస్ లేదా? కేంద్రంలో అధికారంలో వరుసగా 3 సార్లు ఉంటూ కూడా రాష్ట్రంలో ఆ పార్టీ ఎందుకు రోజు రోజుకి దినస్థితికి జారిపోతుంది? ఎవరు కారణం దీనికి? అంటే ఒక్కసారి మనం తెలంగాణ బీజేపీ గురించి చూద్దాం. మనం ఒకసారి తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి, సో 2014 నుంచి మనం మాట్లాడుకుంటే, ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి మనం మాట్లాడుకుంటే, 2014లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఇవి పార్లమెంట్ స్థానాలు అన్నమాట. పార్లమెంట్ స్థానాల్లో కేవలం ఒకే ఒక్క సీటు గెలిచింది. 8.52% ఓట్లు వచ్చినాయి, కానీ గెలిచిన సీటు ఒకటే. అదే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే 5 సీట్లు వచ్చినాయి, 4.13 పోలింగ్ పర్సెంటేజ్ వచ్చింది. ఇది అసెంబ్లీ సెగ్మెంట్లో. వేరే పార్లమెంట్ చూసుకుంటే 2019 జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు గెలిచింది. అనూహ్యంగా 8.52% ఓటింగ్ ఉన్న పార్టీ దాదాపుగా 19.65%కి ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకుంది పార్లమెంట్ ఎన్నికల్లో. ఇవి మొన్న జరిగిన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 35.08% పర్సంటేజ్ సాధించి అధికార కాంగ్రెస్ పార్టీకి సమానంగా 8 సీట్లు గెలుచుకుంది. ఇదంతా పార్లమెంట్. అసెంబ్లీ చూద్దాం. ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు 4.13%తో 5 సీట్లు గెలిచింది. 2018లో 6.98%తో 4 సీట్లు గెలిచింది. 2023లో ఏకంగా 13.90 సీట్లతో 7 సీట్లు గెలిచింది బీజేపీ. మీరు గమనిస్తే ప్రతి ఎన్నికల్లో కూడా బీజేపీకి ఇక్కడ ఓటింగ్ శాతం పెరుగుతూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే ఓటింగ్ శాతం అత్యంత అద్భుతంగా పెరిగిపోయింది. కానీ ఈరోజు బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణలో జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతంలో డిపాజిట్లు గల్లంతు, సర్పంచ్ ఎన్నికల్లో అసలు అడ్రస్సే లేరు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? 2020లో కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఒక్కసారిగా బీజేపీ స్వరూపమే మారిపోయింది తెలంగాణలో. వెంటనే వచ్చిన దుబ్బాక బైపోల్లో గెలవటం కానీ, 4 సీట్లున్న జిహెచ్ఎంసీ నుంచి 44 సీట్లకు వెళ్ళటం కానీ, బీఆర్ఎస్లో అత్యంత కీలకమైన మాస్ లీడర్గా పేరొందిన ఈటెల రాజేంద్ర పార్టీ బీజేపీలోకి రావటం, దాదాపుగా హుజూరాబాద్లో 23,000 ఓట్ల తేడాతో గెలవటం, వీటన్నిటినీ కూడా ఒక్కసారిగా బీజేపీ గ్రాఫ్ అమాంతం పెంచేసి రాష్ట్రంలో బీఆర్ఎస్కు, అప్పట్లో టీఆర్ఎస్కి ప్రధాన ప్రతిపక్షం, ప్రధాన పోటీ ఏదన్నా ఉందంటే అది బీజేపీయే. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అయిపోయింది అనుకునే పరిస్థితి కనపడింది రాష్ట్రంలో. కానీ ఒక్కసారిగా ఎన్నికలకు, మొన్న 23 ఎన్నికలకు 3 నెలల ముందు బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డిని పెట్టిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. టాప్ 2లో ఉండి అధికార పక్షానికి గట్టి పోటీ ఇచ్చే పార్టీ కాస్త టాప్ 3కి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా డీలా పడిపోయింది. కిషన్ రెడ్డి తర్వాత రామచంద్రరావు ఆయనకి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన తర్వాత పార్టీ పూర్తిగా బొజ్జుందనే చెప్పచ్చు. ప్రజా సమస్యలు లేదు, ప్రజల్లో లేరు, కేవలం ప్రెస్ మీట్లకి, మీటింగులకే సరిపోతున్నారు. ఈ మాటలు స్వయంగా మోడీ గారు అన్నారు. గతంలో అమిత్ షా గారు అన్నారు, ఎందుకు మీరు ఓన్లీ ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారు, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి, ప్రజల కోసం పోట్లాడండి, ప్రజల కోసం కొట్లాడండి అని అమిత్ షా గారు అనేక సందర్భాలు చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఎటువంటి మార్పు కనపడలేదు. ఈ విధంగా
అవకాశం ఉండి నిద్రావస్థలోకి వెళ్ళిపోవడానికి కారణం అన్ని వేళ్ళు కిషన్ రెడ్డి వైపే చూపిస్తాయి. కిషన్ రెడ్డి బీఆర్ఎస్కు తొత్తుగా మారారని, బీఆర్ఎస్కు అనుకూలంగా మారారని అప్పుడు బీఆర్ఎస్ ఉన్నంతకాలం, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే కాంగ్రెస్కి అనుకూలంగా మారని, కాంగ్రెస్కి ఎగనెస్ట్గా ఏం మాట్లాడొద్దని, ఇదంతా కూడా కిషన్ రెడ్డి వైపే వినిపిస్తుంది. అంటే కిషన్ రెడ్డి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి తోక పార్టీగా బీజేపీని కన్వర్ట్ చేసి రాష్ట్రంలో ఆయన పనులు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాకూడదు, కేంద్రంలో అధికారంలో ఉండాలి, ఇక్కడ మనం పెత్తనం చేయాలనేది కిషన్ రెడ్డి ప్లాన్గా చాలామంది చెప్తుంటారు. బీజేపీలో ఉన్న చాలా వర్గాలు, కిషన్ రెడ్డి వర్గం అంటే ప్రధాన వర్గం, దాని తర్వాత బండి సంజయ్ వర్గం, ఈటెల రాజేంద్ర వర్గం, ధర్మపురి అరవిందో వర్గం ఉంది. ఈ 4 వర్గాలు 4 విడివిడిగా అయిపోయి వీళ్ళు ఎవరికి వాళ్ళకి పడని పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళతో పాటు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినా ఈ రోజుకి పార్టీని నిరంతరం ప్రశ్నిస్తూ ఉంటారు రాజాసింగ్ గారు, ఎప్పుడు టార్గెట్ చేస్తూ ఉంటారు పార్టీని. అలాంటి రాజాసింగ్ లాంటి కట్టర్ నాయకుడిని వదులుకోవటం, కార్యకర్తలకు దూరంగా ఉండటం, ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా ఎల్లవేళలా ప్రెస్ మీట్లకి మాత్రమే పరిమితం అవటం, ఇవే చేసుకుంటా పోతే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో ఇక బీజేపీ ఉండేది అనే పరిస్థితి వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఎంతో అవకాశం ఉండి గెలుపు అంచుల వరకు వెళ్ళి గెలుస్తామన్న పరిస్థితి నుంచి ఎందుకు బీజేపీ ఏదో ఒక పార్టీకి తోక పార్టీగా మారిపోయే పరిస్థితి వచ్చింది అని సగటు బీజేపీ కార్యకర్తలు ప్రతి నిమిషం బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా సర్పంచ్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకోనైనా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకైనా బీజేపీ పూర్తిస్థాయి సమాయత్తం అవుతుందో, లేదు ఏం పర్వాలేదు, ఇప్పుడంతా ఇలా ఒక స్లీప్ మోడ్లో, సైలెంట్ మోడ్లో ఉండి లాస్ట్ 1 year ఎలక్షన్స్ ఉందనగా అప్పుడు యాక్టివ్ మోడ్లోకి వచ్చి అప్పుడు ప్రజా సమస్యలపై కొట్లాడుతున్నట్టు యాక్ట్ చేసి అప్పుడు ఎన్నికలు గెలిచేయచ్చు అనుకుంటే మాత్రం ఆ పప్పులు ఉడికే పరిస్థితులు లేవు. ఎందుకంటే ప్రజలు గతంలో లేరు, చాలా యాక్టివ్గా ఉన్నారు, ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీ ఈ స్ట్రాటజీతో వెళ్తే మాత్రం నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళ ప్రధాన పోటీ నోటాతోనే ఉంటుందనలో ఎటువంటి డౌట్ లేదు.